బట్టి 6 ఏళ్ళు వస్తుంది, 7 ఏళ్ళు వస్తుంది. కిరణ్ రెడ్డి ఒక 2 గంజులు 1000 రూపాయలు ఇచ్చిండు. అదే 1000 రూపాయలు గయ్యే 2 గంజులతో పొయ్యి లేదు, గాసు లేదు. కోడిగుడ్డు వారానికి 3 గంటలు పెట్టువాడు. రాజకీయ నాయకులు వచ్చి భయపెట్టించుడు, ఎవడు వచ్చి మూత తీసి చూసుడు. పుత్తెల తాడు కాళ్ళ నుంచి నడమ ఎండాకాలం అండుదని నా పుత్తెల తాడు ఉదబెట్టి కోడిగుడ్డు, సాంబారు, పప్పు, ఉప్పు, నూనె, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇంకా మంచిగా పెడతలేలా అని లీడర్ రచ్చిపోంలో భయపెట్టించుడు. మమ్మల్ని ఏదంపులు పెట్టి మాకు ఇగ చేస్తాడు అగ చేస్తాడు అంటే అందరికీ ఊళ్ళో అందరికి ఎక్కిచ్చిండు. కానీ మాకు మధ్యాహ్నం పోయిన జోలి అన్న మాట లేదు, మా ఆడత లేదు. ఎట్టి కండిపిస్తాడు 1000 రూపాయల కండిపించి మా భక్తులు బట్టాన్ని చేసి రూపాయి సారాన వస్తుంది అండుతున్నాం. 17 సంవత్సరాల రూపాయి సారాన వస్తుంది అండితే అది చంద్రబాబు నాయకుడు రూపాయి సారాన వస్తుంది చేస్తే కిరణ్ రెడ్డి ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతో ఇంత వారి దాకా నేను గడుపుతున్నాం. మమ్మల్ని పాపం అన్న నాయకుడు లేడు. మరి ఎట్లా అండుతాను పిల్లలకు, మరి ఏం పెడతాను అన్నది లేదు. సావుకారు దగ్గరికి పోతే మీకు ఏం పర్లమ్మా, మేము పిల్లం పిల్లగాళ్ళు అమ్ముకొని మీకు మేము ఇది కాతిస్తామా, 3 నెలలు 4 నెలలు ఎందుకు ఇస్తాము, మేము ఇయ్యమట్లా అని అంటే ఏమున్నా కానీ అక్కడ కుదబెట్టి తెచ్చడం. ఇక చేస్తాడు మాకు అగ చేస్తాడంటే ఇక 2.5 అయింది, 5 రూపాయలు అయింది, 6 రూపాయలు అయింది, 10 రూపాయలు లేదు, ఏం లేదు. అదొక మిరపకాయ బజ్జి కూడా రాదు. ఒక్క కాడ తింటే ఒక తండ్రి కాడికి పోతే 30 రూపాయలు పెడితే 3 ఇస్తాడు. ఈ కలెక్టర్కైనా సీఎంకైనా న్యాయం లేదా? మేము ముసలోళ్ళమైనమయ్యా. ఇక తీసేస్తాడు మా బతుకు. మోడల్ కూలు, కత్తూరుబాయి కూలు పెట్టిండు. అందరు నళ్ళకు గుంజుతా. తెలంగాణ వచ్చింది కత్తూరుబాయి వాళ్ళకి గుంజుతాడు, ఇళ్ళకు గుంజుతాడు. వాళ్ళకు మా ముసలోళ్ళు దిగిపోయినాక మాకు ఏమి ఇస్తాడయ్యా? ఇక ఎంటికలకు పెంట్ వేసుకొని ముందడికి వచ్చా మాకు అప్పుడు 5000 ఎక్కుతాయి కావచ్చు. ముసలోళ్ళం అందరం ఇంకా పెంట్ వేసుకొని పోతే అప్పుడు ఎక్కుతాయి కావచ్చు. కొడక 17 ఏళ్ళు వస్తుంది అని మా బతుకుని ఏం చేస్తారని తెస్తాడు నాకు అర్థమవుతలేదు. రూపాయి చారానతో అండుతున్నాం. ఏదో గురుకులోళ్ళు అండాలి అన్నాడు, అట్లా చేసిండు. మమ్మల్ని బతికే వేట్టు చేస్తాడు. కొడుకుల మీలన్నా న్యాయం చేసి మాకు ఈ మట్టనన్నా కలెక్టర్కు దయ ఉట్టి, సీఎంకు దయ ఉట్టి మమ్మల్ని పాపం అంటే సరే. మా కడుపు మీద ఎందుకు కొట్టాలి? కొడితే మీద కొట్టు, మేమేమన్నా చేస్తే పట్టించు, మేమేమన్నా లంగతనం చేస్తే పక్కకు దొనిగించాలి. కానీ మేము కట్టపడితే మమ్మల్ని ఈ ప్రకారం చెయ్యబట్టే మా బతుకులు ఏంటి? ఇక ఇట్లున్నది మా కట్టం. గంట మాది, గంజు మాది, చెంబు మాది.